ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే తెలుసుకోండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఆశీస్సులతో గురువు గారు జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపార సమస్యలు, నమ్మిన అబ్బాయి లేదా అమ్మాయి రావడానికి పూజలు చేయడము, ఇంకా ఇటువంటి సమస్యలు ఉన్నా కానీ గురువుగారిని వెంటనే సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని అయితే కనుగొనండి. ఈ రోజు దినఫలాల ప్రకారం రాత్రి 7:45 తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది. జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు కూడా ఉన్నాయి. ఎటువంటి వార్తను మీరు అందుకోబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి, అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయాల్సినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో కన్యా రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు. అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఉంటుంది. స్వయం కృషితో నూతన స్థానాలకు అరితోదించే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు. వంశపార్యపరంగా వచ్చిన ఆస్తులను వీరు ఆలోచనలతో అభివృద్ధి చేస్తారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ 27వ తేదీ శనివారం యొక్క దినఫలాలు చూస్తే గనక, ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. అలాగే చాలా కాలం క్రితం కలిసి అనుకున్నటువంటి ఒక వ్యక్తి మీరు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చాలా రోజులుగా వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు, కానీ కలుసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో ప్రకారం ఈరోజు కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే కన్యా రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈరోజు దానికి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు. ముఖ్యంగా ఒక వార్త మీకు అందుతుంది. రాత్రి 7:45 తర్వాత మీ యొక్క స్నేహితురాలి నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక శుభవార్తని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని మీరు అందుకోబోతున్నారు. ఇది మీకు కూడా ఒక చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి. చాలా రోజులుగా ఈ వార్త కోసమే మీరు ఎదురు చూస్తున్నారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది. అలాగే జాగ్రత్తగా ఉండవలసినటువంటి కొన్ని అంశాలు కూడా కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. అపరిచిత వ్యక్తులను నమ్మకండి. వారి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు రోడ్డు ట్రాఫిక్ నియమ నిబంధనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉల్లంఘించకూడదు. వాహనదారులు అయినప్పటికీ కాలినడకన వెళ్తున్న వారికి కూడా ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించకూడదు. రోడ్డు క్రాస్ చేసే సమయంలో మొబైల్లో అస్సలు మాట్లాడకండి. ఇది మీకు
ప్రమాదాలను తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు ఒక నూతన వ్యక్తితో పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మూన్ ముందు వారు మీ యొక్క జీవితంలో ఒక మంచి ముఖ్యమైన పాత్రనైతే పోషించుకోబోతున్నారు. అలాగే కన్యా రాశి వారు చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే, అంటే ఏదైనా అవకాశం కోసం, ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించిన రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది. ఈరోజు తల్లిదండ్రులతో కానీ, సంతానంతో కానీ మీ యొక్క కన్యా రాశి వ్యక్తులకు మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అధిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతని దానం చెయ్యండి. అవును, దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.